హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వ్రాత్ ఆఫ్ మ్యాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 2021లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్, డైరెక్టెడ్ బై గై రిచీ. షెర్లాక్ హోమ్స్, ఆపరేషన్ ఫార్చ్యూన్, అలాడిన్ ఇంకా ఎన్నో మంచి యాక్షన్ థ్రిల్లర్స్ని అయితే తీశారు. ఎక్సలెంట్ డైరెక్టర్ ఆయన. లీడ్ రోల్లో యాక్షన్ స్టార్, హాలీవుడ్ స్టార్ జాసన్ స్టాథమ్ యాక్ట్ చేశారు. రన్ టైం 1 hour 48 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ లేవు, కానీ 56 minutes నుండి ఒక 4 minutes స్కిప్ చేసుకోవాలి, కొంచెం ఇబ్బంది పడతారు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో ఇస్తాం కూడా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు భయ్య. ముందుగా ప్లాట్ ఏంటంటే, వ్రాత్ ఆఫ్ మ్యాన్ అంటే తెలుగులో మనిషి యొక్క కోపం, అంటే ఒక రివెంజ్ స్టోరీ అని మనకి ముందే అర్థమవుద్ది. మూవీని మనం ఒక 4 partsలో చూస్తాం. మూవీలో మన హీరో పేరు హెచ్. ఇతను ఒక మిస్టీరియస్ పర్సన్. అతను ఫోర్టికో అనే క్యాష్ ట్రక్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అవుతాడు. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ క్యాష్ని జాగ్రత్తగా కాపాడటం అతని బాధ్యత. కానీ దొంగ నా కొడుకులు ఊరుకోరు కదా, రాబరీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి, చాలామంది చనిపోతూ ఉంటారు గార్డ్స్. మరి అలాంటి రిస్కీ జాబ్లో హీరో ఎందుకు జాయిన్ అయ్యాడు, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అతని లైఫ్లో ఏం జరిగింది, అసలు ఇంతకీ తను ఎవరు అనేది మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే ఒక మంచి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చూశాననిపించింది భయ్య. చాలా డీసెంట్గా ఉంది. వ్రాత్ ఆఫ్ మ్యాన్ నచ్చావ్ మ్యాన్. బట్ జాసన్ స్టాథమ్ ఉన్నాడని మరీ హై లెవెల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. భారీ చేజింగ్లు, ఎక్కువ యాక్షన్ సీన్స్ ఏమీ పెట్టలేదు. మూవీకి ఎంత అవసరమో అంతే పెట్టారు. మ్యాక్సిమం గన్ షాట్స్, ఫైరింగ్ ఉంటాయి. మీరు ఒక మంచి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అండ్ హీస్ట్ సినిమాలను ఇష్టపడితే ఈ మూవీని అయితే వదలొద్దు. మూవీలో నాకు బాగా నచ్చినవి ఏంటంటే, స్టైలిష్ యాక్షన్తో పాటు టెక్నికల్గా మంచి క్వాలిటీ ఉంది మూవీ. సో చూస్తున్నప్పుడు మంచి మూవీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దానికి ఆ బీజిఎం, ఆ డైలాగ్స్ అయితే తోడయ్యాయి, చాలా బాగా అనిపించాయి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. సౌత్ సినిమాస్లో లాగానే హీరో ఒక మిస్టీరియస్ పర్సన్. మొదట సైలెంట్గా ఉంటాడు, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మూవీ టైటిల్ బట్టి రివెంజ్ స్టోరీ. మరి అదేంటి, మరి ఆ రివెంజ్ ఎవరి మీద తెలుసుకోవడానికి మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ సస్పెన్స్ని బాగానే మెయింటైన్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు హీరోని ఒక రేంజ్లో చూపించారు. మరి జాసన్ స్టాథమ్ గురించి ఏం చెప్తాం బా, అతని వే ఆఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. మైనస్ల గురించి మాట్లాడితే యాక్షన్ మరీ ఎక్కువ పెట్టలేదు. అవకాశం ఉంది, కానీ డీసెంట్గా తీయాలనుకున్నారు. 1 hour తర్వాత ట్రాక్ తప్పుతుందేమో అనిపించింది, బట్ బాగానే ముందుకు తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా బాగుంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.